రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న ఇండోనేషియాలో మరోసారి భూమి కంపించింది. తనింబార్ దీవుల్లో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. జనవరి 2023లో తనింబార్ దీవులలో 7.6 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం సంభవించినప్పుడు గంటల వ్యవధిలోనే సునామీ హెచ్చరికను జారీ చేశారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ భూకంపం కారణంగా కనీసం 15 ఇళ్లు, 2 పాఠశాలల భవనాలు దెబ్బతిన్నాయి. కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. తూర్పు ఇండోనేషియాలో మలుకు ప్రావిన్స్ పరిధిలో ఉన్న దాదాపు 30 ద్వీపాల సమూహమే తానింబర్ దీవులు. అవి పశ్చిమాన ఉన్న తైమూర్, తూర్పున న్యూగియానా మధ్య అరాఫురా సముద్రంలో ఉన్నాయి. ఇండోనేషియా 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన ఒక ద్వీప సమూహంలో విస్తరించింది. ఇది తీవ్రమైన భూకంప జోన్. ఈ దేశం 120 క్రియాశీల అగ్నిపర్వతాలకు నిలయంగా ఉంది. అందుకే భూకంపాలు, విస్ఫోటనాలు, సునామీలు తరచుగా ఇక్కడ వస్తుంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. రింగ్ ఆఫ్ ఫైర్ జోన్ లో కూడా భూమి కంపించింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇండోనేషియాలోని తనింబర్ జిల్లా ప్రాంతంలో అంటే స్థానిక సమయం ప్రకారం 14/2/2025 మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాలకు 6.7 కిలోతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం బాందా సముద్రంలోని మలుకు ప్రావిన్స్ లోని సువాల్ నగరానికి 177 కిలోమీటర్ల పశ్చిమంలో 9 కిలోమీటర్ల లోతుల కేంద్రీకృతమైన ఇండోనేషియా వాతావరణ వాయు భూభౌతిక శాస్త్ర సంస్థ తెలిపింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్సెస్ ఈ భూకంప తీవ్రతను 6.8గా 10 కిలోమీటర్లు అవుతున్నట్లు కూడా ఈ సందర్భంగా నమోదు చేసింది. ఈ భూకంపం కారణంగా సునామీ ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే తూర్పు ఇండోనేషియాలోని అనేక చిన్న పట్టణాల్లో భూకంపాలు అనుభవమయ్యాయని చెప్పేసి కూడా అంటే తరచుగా వస్తున్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే భూకంప సమీపంలోని గ్రామాల్లో భయాందోళనకు రేకెత్తించింది. ప్రజలు భవనాల నుంచి బయటకు పరిగెత్తారు. ఏదైతే బికమ్ ప్రజలను శాంతంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు అంటే భూకంపంతో ఎలాంటి ఇబ్బందులు కలగవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పి ధృవీకరించిన ఎలాంటి పుకార్లను కానీ నమ్మాల్సిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా చెప్పింది. భూకంపం వల్ల భవనాలు దెబ్బతిన్నాయా లేదా అనేది తనిఖీ చేయాలని కూడా నిర్మాణ స్థిరత్వాన్ని నిర్ధారించుకోవాలని కూడా ఈ సందర్భంగా సూచించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ భూకంపం వల్ల ప్రాణ ఆస్తి నష్టం జరిగినట్లు తక్షణమే నివేదికలు లేవు, అంటే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండడం వల్ల తరచు భూకంపాలు వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా అక్కడి మీడియా కథనాలు వెలువరించింది. ఈ ప్రాంతంలో టెక్టానిక్ ప్లేట్ల సంఘటన వల్ల 120 కిలోమీటర్లకు పైగా చురుకైన అగ్నిపర్వతాలు భూకంపాలకు సర్వసాధారణమని కూడా ఈ సందర్భంగా ఇటు సైంటిస్ట్ చెప్తున్నారు. 2004లో సుమత్రా తీరంలో సంభవించిన 9.1 తీవ్రత భూకంపం భారీ సునామీకి కారణమైంది. 1,70,000 మంది ప్రాణాలు మరికొన్న విషయం కూడా ఇండోనేషియా భౌగోళిక అంటే ఆనాడు అతి భారీ ప్రాణ నష్టం జరిగినట్టు కూడా సందర్భంగా చెప్పారు. ఇటీవల ఈ భూకంపం పంబార్ దీవిలో 15 ఇళ్లు, 2 పాఠశాల భవనాలు పూర్తిగా కూలిపోయాయి. కానీ దీనివల్ల ఎవరికి ప్రాణ నష్టం జరగలేదని కూడా చెప్పారు. 2023 జనవరిలో 7.6 భూకంపాన్ని అప్పుడు వచ్చింది. అయినప్పటికీ కూడా ఇక్కడ తీవ్ర నష్టం అంతకు గతంలో వచ్చిన భూకంపం అంత తీవ్రత లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇండోనేషియాలోని 24 గంటల్లో 52 భూకంపాలు సంభవించాయని, ఇది 6.7 తీవ్రత భూకంపం అత్యంత శక్తివంతమైన వోల్కానో డిస్కవరీ దీనికి సంబంధించి నివేదించింది. అన్ని భూకంపాలకు సంబంధించి ఇక్కడ పుకార్లను కూడా నమ్మొద్దు, ఖచ్చితంగా దీనిపైన మేము ఒక నివేదిక ఇస్తామని కూడా ఇప్పటికే చెప్పింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇండోనేషియా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. అంతేకాకుండా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కనుక మీరు ఎలా ఇబ్బందులు పడద్దని కూడా ఈ సందర్భంగా హెచ్చరించింది. అయితే రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న ఇండోనేషియా భూకంపానికి సంబంధించి 6.8 తీవ్రత భూకంపం సంబంధించిన నేపథ్యంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంబంధించినట్టు ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదు. అంటే గతంలో 2023లో జరిగిన భూకంపం తీవ్రత పోల్చుకుంటే తక్కువగానే సంబంధించినట్టు కూడా గంటల వ్యవధిలోనే సునామీ హెచ్చరిక జారీ చేశారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ భూకంపం కారణంగా కేవలం 15 ఇళ్లు, 2 పాఠశాల భవనాలను చెప్పలేని ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కనుక ఖచ్చితంగా ఇండోనేషియాకు సంబంధించిన మలుకు ప్రావిన్స్ పరిధిలో దాదాపు 30 ద్వీపాల సమూహం ఉంటుంది. తానింబర్ దీవులు ఉంటాయి. అవి పశ్చిమాన ఉన్న తైమూర్, తూర్పున ఉన్న న్యూగినియా మధ్య అరాగురా సముద్రంలో ఉన్నాయి. ఇండోనేషియా 270 మిలియన్లకు పైగా జనాభా గల ఈ ద్వీపం సమూహంలో విస్తరించింది. తీవ్రమైన భూకంపంతో ఇది దేశ మొత్తంలో కూడా 120 కిలోమీటర్ల అగ్నిపర్వతాలకు నిలయంగా ఉంది. అందుకే భూకంపాలు, విస్ఫోటనాలు, సునామీలు తరచుగా వస్తుంటాయని కూడా సందర్భంగా చెప్పింది. అయితే
ఎక్కువ ప్రాణ నష్టం కలగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చాలా మంది భూకంప తీవ్రతకు ఇళ్ల దాటి నుంచి బయటకు వచ్చారు. చాలా చోట్ల అంటే ఆ దీవికి పరిసరాల్లో ఉన్న ఇతర ప్రాంతాల్లో కూడా భూకంపం సంభవించడంతో మనంతా కూడా కొంచెం భయాందోళనకు గురేది. కానీ అక్కడ ఉన్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దు, బయట వచ్చే సుఖానంగా నమ్మవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారికి ఆదేశాలు ఇచ్చింది సుధా. రైట్, థ్యాంక్ యూ లివిల్. రింగ్ ఆఫ్ ఫైర్ లో ఉన్న ఇండోనేషియాలో మరోసారి భూమి అయితే కంపించింది. తనింబార్ దీవులో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినప్పటికీ ఎలాంటి సునామీ హెచ్చరిక అయితే జారీ చేయలేదు. గతంలో శక్తివంతమైన భూకంపం సంభవించినప్పుడు గంటల వ్యవధిలోనే సునామీ హెచ్చరికను జారీ చేశారు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈ భూకంపం కారణంగా కనీసం 15 ఇళ్లు, 2 పాఠశాల భవనాలు అయితే దెబ్బతిన్నాయి. దాంతో ఆస్తి నష్టం అయితే జరిగినప్పటికీ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఇండోనేషియా 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన ఒక ద్వీప సమూహంలో విస్తరించింది. ఆ ప్రాంతమంతా కూడా తీవ్రమైన భూకంప జోన్ గా ప్రకటించారు. ఈ దేశం 120 క్రియాశీల అగ్నిపర్వతాలకు నిలయంగా ఉంటుంది. అందుకే భూకంపాలు, విస్ఫోటనాలు, సునామీలు తరచుగా ఇక్కడ వస్తుంటాయని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు.